పరిశుద్ధాత్మ నామములో చేరవచ్చిన మీ అందరికీ శుభములు కలుగునగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈ ఏప్రిల్ మాసపు మే మాసపు మొదటి వారం శుభములు మీకు కలుగును గాక. మే మాసంలో మనం ఉన్నాం. దేవుడు అందరికీ ఆ ఎండ వేడి నుంచి తొలగించి మంచి చల్లటి వాతావరణము దేవుడికి ఇవ్వాలని కోరుకోవచ్చు. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ వాక్య ధ్యానంలో కొనసాగుతున్నాను. దేవుని వెళ్ళారా, ఈ దినం ముందు దేవుడు మనతో మాట్లాడేది ప్రేమ. దేని గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనగా ప్రేమ కలిగి ఉండాలి. క్రైస్తవులైన మనము సంఘం సహవాసంగా కూడుకొని జీవిస్తున్న మనము యేసుక్రీస్తుగా కలిగిన మనము యేసుక్రీస్తులాగా మనము కూడా ప్రేమ కలిగి ఉండాలి. మనలో కోపము కానీ ఉద్రేకము కానీ పౌరుషము కానీ కదా, ఇవన్నీ మనలో ఉండాలి. సమాధానము, సంతోషము, నెమ్మది, తర్వాత అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అంటే మరి మామూలుగా అనుకున్నాము యవనస్తులు అమ్మాయిని ప్రేమించేది అబ్బాయి ప్రేమించే ప్రేమ కాదు. ప్రేమ అంటే యవనస్తులు ఉంటారు కదా, అమ్మాయి అబ్బాయిలు ప్రేమించుకునే ఆ ప్రేమ కాదు. దేవుని ద్వారా ప్రేమ అంటే బైబిల్లో ఉన్నటువంటి ప్రేమ, యేసుక్రీస్తు లాంటి ప్రేమ కదా. ఇలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యము సెలవిస్తుంది, అన్నిటికంటే శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమే. అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమనే. మరి నీవు నేను మనమందరము అట్టి ప్రేమను చూపుదాం. ప్రేమ కలిగి ఉందాం. ప్రేమ కలిగి ఉంటూ ఇతరులకు సహకరిద్దాం, ఇతరులను ప్రేమిద్దాం. ఇతరులకు మనము ప్రేమ చూపు వ్యక్తులుగా, క్రైస్తవులుగా, భక్తులుగా మనము ఉండాలి. అలాంటి ప్రేమ మనలో ఉండాలి. క్రైస్తవ జీవితం అనుసరిస్తున్న మనము ఖచ్చితంగా ప్రేమ అనేది మనలో రావాలి. చూడండి, యోహాను వార్తలో 3వ అధ్యాయం, యోహాను వార్త 3వ అధ్యాయము 18వ వచనము ఒక మాట చదువుకుందాం. యోహాను వార్త 3వ అధ్యాయము 18వ వచనం. దేవుని వాక్యాన్ని మనం చూస్తాము. దేవుని విడలారా, మరి తీర్పు గురించి మరి దేవుని వాక్యాన్ని మనము చూస్తాం. తీర్పు అనగా దేవుని యొక్క ఆ ప్రేమను కలిగి ఉన్నప్పుడు ఆ తీర్పులో నుంచి దేవుడు నిన్ను వేరుపరచి మనకు శక్తిని, సమాధానమును, సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడై ఉన్నాడని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. మనము చదువుకున్నటువంటి పాఠ్య భాగంలోనే మనము చదువుకుంటున్నాం. అదేవిధంగానే ముందుకు వెళ్దాము. 13:1 కూడా చదువుదాం. అదే గ్రంథంలోనే 13:1. ప్రేమ లేని వాడనైతే నోబడి పంచను. చూడండి, ప్రేమ లేని వాడైతే మనము ఏమి ఏమంటామంట? రోజులు కంచు గనగనలాడు తాళం. ప్రేమ లేనివాడు ఇంకా డంబముగా ప్రవర్తిస్తారట కదా, మనుషులకు కనపడాలని ఒక తాళంలాగా ఉంటానని వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. కాబట్టి మన దేవుని పిల్లలారా, అదేవిధంగానే ఇప్పుడు చదువుతున్నటువంటి మాటలు 18వ వచనం చూద్దాం. యోహాను వార్త 3వ అధ్యాయము 18వ వచనం. క్షమించండి, 16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఏం చేసినట్ట? లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ లేకుంటే మనము గనగనలాడు తాళము, కంచు లాగా మనము ఉంటాము. కాబట్టి ఇక్కడ కూడా మనం చూస్తాం, దేవుడు ఏం చేసినాడు? ఈ లోకమంతా ప్రేమించాడు.
మరి నేను కూడా యేసు ప్రభులాగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని ఏం చేయాలి? యేసు ప్రభులాగా ప్రేమించాలి. దేవుడు లోకాన్ని ప్రేమించినప్పుడు మరి నేను మనమందరము కూడా మరి ఈ సృష్టిలో ప్రతి ఒక్క మనిషిని మనము ప్రేమింప బద్ధులమై ఉన్నాము. అదే భాగంలోనే మొదటి యోహాను పత్రికలో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18 చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. అక్కడ దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాము. మాటతోను నాలుకతోను కాక క్రియతోను సత్యముతోను ఏం చేయాలంట? మాటతోను కాక నాలుకతోను కాక క్రియతోను ఏం చేయాలంట? క్రియతోను సత్యముతోను ప్రేమించాలి. మొదటి యోహాను పత్రికలో 3:18 అదే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. మనం చేయాల్సిన పని ఏంటనగా, చిన్న పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ మీరు ప్రేమిస్తారేమో, కానీ క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలి. కొంతమంది మాటలతోనూ నాలుకతోనే పైకి ప్రేమిస్తుంటారని వాక్యం ఇది. అందుకొరకే దేవుడు అంటున్నాడు, చిన్నపిల్లల దేవుని ప్రకారం మీరు ప్రేమించాల్సింది ఇతరులను కదా. ఏ విధంగా? క్రియ సత్యం. క్రియలు ఏ విధంగా ఉండాలి? నీ క్రియలు, నీ పనులు, నువ్వు చేస్తున్న పనులు కదా ఇతరులు ప్రేమించేదిగా ఉంటున్నాయా? అందుకొరకే సత్యముతో మనము ప్రేమించాలి. మాటతో నాలుగుతో పైకి ఇతరులు ప్రేమించేవారుగా మనము ఉండరాదు. నేను ప్రేమ చూపేగా వ్యక్తులుగా ఉండాలి. ప్రేమ యేసు ప్రభువు చెప్పాడు కదా, దేవుడు లోకమును ప్రేమించాలి. మరి నేను మనందరం కూడా అదే పని చేయాల్సింది. సమస్త మానవులను మనము ప్రేమించే వ్యక్తులుగా ఉండాలి. అది ఇంతకు మనం చదివాము కొరింథీ పత్రికలోనే. అదే భాగంలో మనం 13 అధ్యాయం నుంచి మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం నుంచి కదా 13వ అధ్యాయం మొదటి నుంచి 13 వచనాల వరకు మనం చూస్తే అక్కడ చక్కగా మనం చదివాము. ప్రేమ గురించి మనం క్లియర్గా విన్నాం. ప్రేమ గురించి క్లియర్గా మనము విన్నట్టు చూస్తున్నాం. ఇప్పటికి చదువుగా మనం విన్నాం. ఆయన అన్నిటిలో శ్రేష్టమైనది ప్రేమ అనే మాటను మనం చూస్తున్నాం. అదే విధంగానే అదే గ్రంథంలోనే 4వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఇప్పుడు చదువుతున్న భాగంలోనే మొదటి యోహాను పత్రిక 4:11 చూడండి. పిల్లులారా దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనము ఒకరికొకరు ప్రేమింప బద్ధులమై ఉన్నాం. క్రైస్తవ మన జీవితాన్ని అనుసరిస్తున్న మనం యేసుక్రీస్తు కలిగిన మనము ఒకరికొకరు ఏం కలిగి ఉండాలంట? ప్రేమ కలిగి ఉండాలి. ఒకరిని ఒకరు ఆ విధంగా ప్రేమిస్తున్నాము. సంఘంలో జీవిస్తున్నాము, క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్నాము. యేసుక్రీస్తుని కలిగిన మనము ఇతరులను ప్రేమిస్తున్నామా? ఒకరికొకడు ప్రేమ కలిగి ఉండుడి. ప్రియులారా చూడండి, ప్రేమ క్రైస్తవ సమాజంలో ఉన్నాము, సంఘముగా కట్టబడిన మనము, యేసుక్రీస్తుని అనుసరిస్తున్న మనము ఈ లోకంలో ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు ప్రేమించుకోవాలి కదా. ఆ విధంగా మనం ఉండాలి. అలాంటి ప్రేమ మనం చూపాలి. అలాంటి ప్రేమను మనం చూపినప్పుడు నిజమైన క్రైస్తవులను దేవుని పిల్లలు, నిజమైన క్రైస్తవులను దేవుని పిల్లలు అని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. అదే విధంగానే అదే గ్రంథంలోనే 20వ వచనం చదువుదాం. అదే గ్రంథము 20 ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుని పిల్లరా, దేవుని వాక్యాన్ని మనం చూస్తున్నాం. తన చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు చూడని దేవుణ్ణి ఏ విధంగా ప్రేమింపగలడు? అందుకొరకే ఒక్కరికొకడు ప్రేమ కలిగి ఉండాలి ప్రియులారా అని వాక్యం చెప్పింది.
ఎప్పుడైతే నువ్వు ఇతరులను ప్రేమిస్తావో అప్పుడు దేవుడిని ప్రేమించినప్పుడు, నీ దగ్గర ఉన్నటువంటి నీ వ్యక్తిని ప్రేమించినప్పుడు చూడని దేవుని ఏ విధంగా ప్రేమించగలం కదా. అందుకొరకే నీ సహోదరుని నువ్వు ప్రేమిస్తున్నావా కదా, ఇరువురు వారిని నువ్వు ప్రేమిస్తున్నావా, ప్రేమ నీలో ఉండవా? దేవుని వాక్యం సెలవుస్తుంది, నీ పక్కన ఉన్న నీ సహోదరుని నువ్వు ప్రేమింపనప్పుడు కదా నీకు దూరంగా ఉన్నటువంటి నీ దేవుని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? క్రైస్తవ సమాజంలో సంఘంలో కట్టబడిన మనం యేసుక్రీస్తుని కలిగిన మనం, క్రైస్తవ జనాంగమైన మనం, యేసుక్రీస్తుని పోలి జీవిస్తున్న భక్తులను దేవుడు ఈ లోకంలో మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇరుగుపడి వారిని ప్రేమించాలి. అప్పుడే నువ్వు దేవుడిని ప్రేమించినట్టు అని ఇక్కడ వాక్యము స్పష్టంగా సెలవిస్తూ ఉంది. అదే విధంగానే మత్తయి సువార్తలో 22వ అధ్యాయం, మత్తయి సువార్త 22వ అధ్యాయము 39వ వచనం చదువుకుందాం. 22:39 అక్కడ ఏమని రాయబడిందో చూద్దాం. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఇది 2వ ఆజ్ఞ. చూడండి, నిన్ను వలె నీ పొరుగు వారిని ఏం చేయాలంట? ప్రేమించాలి. ప్రేమ ప్రేమ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఒకవేళ నీవు అతనితో మాట్లాడుకుంటే, అతను సిద్ధమైతే ఏం చేయాలి? ప్రేమించాలి. అదే క్రైస్తవత్వం చెప్తుంది. దేవుడు చెప్పేది, మనం కలుగజేసిన దేవుడు అదే చెప్పేది. యేసుక్రీస్తుని కలిగిన మనము నిన్ను వలె ఏం చేయాలంట? మన పొరుగు వారి చూసిన నీ సహోదరుని ప్రేమించినప్పుడు చూడని దేవుని ఏ విధంగా ప్రేమిస్తాం. అందుకని దేవుడారా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రైస్తవులై మనము ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేకుంటే గనగన బీదలకు ఆస్తి పంచిపెట్టినా, ఖర్చుతోనే శరీరం అర్పించినా, బీదలకు ఆస్తి పంచిపెట్టినా, ఖర్చుతోనే శరీరం అర్పించినా, పగలు ఏడ్చి ప్రకటించిన శ్రమంత పెద్దగను గాలించి చూడరా నీలో ఉన్నదా ప్రేమన్నది. ఏం చేయాలి? గాలించి చూడాలి కదా. నీవు ఆ బియ్యం పడుతూ అన్నం చేసేటప్పుడు ఏం చేస్తావు? అన్నం చేస్తాం కదా. అన్నం చేసేటప్పుడు బియ్యాన్ని ఏం చేస్తాం? ఏం చేస్తామా? కలుగుతావా? కదా బియ్యం ఉంటాయి కదా, నీళ్ళలో నానబెడతారు కదా, వాటిని ఏం చేస్తారు? ఏం చేస్తారు? గాలిస్తారు. అప్పుడు గాలిచ్చేవాడు అని మా అమ్మ ఇప్పటికి కానీ మా అమ్మ ఏం చేస్తాం అంటే ఒక దేశంలో బియ్యం పోసి ఇసుక ఉంటావేమని ఏం చేస్తారు? నీళ్ళలో ప్లేట్తో గాలిస్తారు. అది పాత్రకాలం చేస్తారు, ఇప్పుడు చేస్తారు, అట్లే పోసి చేస్తారు, తింటారు కదా. కాబట్టి మరి దేవుని పిల్లారా, అందుకొరకే గాలించి చూడరా మేలైనది నీలో ఉన్నదా ప్రేమన్నది. కాబట్టి మరి నేను ప్రేమ కలిగి ఉన్నప్పుడే క్రైస్తవుడు. ప్రేమ లేకుంటే వ్యర్థుడు. అందుకంటే అన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ. ప్రేమ అనేది ఏం చెప్తుందంటే ఇతరులను ప్రేమించాలి. ప్రేమ నీలో ఉన్నప్పుడు ఇతరులకు నీవు సహాయపడే వ్యక్తిగా ఉండాలి. ఇతరులను ఆదుకోవాలి, ఇతరులను ప్రేమించాలి, ఇతరులకు దయ చూపే గుణము నీలో ఉండాలి. అదే ప్రేమ అంటే. నీలో ప్రేమ ఉంటే అన్నీ చేస్తావు, ఆటోమేటిక్గా అన్నీ వస్తాయి. ప్రేమ లేకుంటే ఏం చేయవు. చక్కగా వస్తావు, చక్కగా పోతావు. ఎవరితో ప్రేమ ఉండదు సంఘంలో ఎవరితో మాట్లాడదు అంతే కదా. ఎవరితో ప్రేమ ఉండదు అందరిలో కలిసిమెలిసి ఉండడు. ఎవరితో ప్రేమ లేదో వాడు ఇతరులకు సహకరించాలి. అది వాస్తవం.
ప్రేమ లేని వారు చక్కగా వస్తారు, చక్కగా పోతుంటారు. అది కాదు. ప్రేమ ఉన్నవారు ఏం చేయాలి? అందరితో మాట్లాడాలి. సంఘంలో ప్రేమ ఉన్నవారు అందరికీ వందనాలు చెప్పాలి. ప్రేమ ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారిని పరిస్థితులు తెలుసుకొని సహాయం చేయాలి. ప్రేమ ఉన్నవారు ఇతరులను మనము ప్రేమించి వారికి దయ చూపే క్రైస్తవ లక్షణాలు మనలో ఉండాలి. ఆ విధంగా ఉన్నామా? ఇతరులకు ఏం చేస్తాం? మన అన్నదమ్ముల్ని మనం ప్రేమించాం, పక్కలకి ఏం చేస్తాం కదా? పక్కన మన తమ్ముడిని మనం ప్రేమించాం, మన అన్ననే మనం ప్రేమించాం, పక్కన వాళ్ళకి ఏం చేస్తాం? దేవుని వల్ల అది క్రైస్తవం కాదు. అందుకనికి వాక్యం చెప్పింది అక్కడ, నీ దగ్గర ఉన్న నీ సహోదరుని ప్రేమించినప్పుడు చూడని నీ దేవుడిని విధంగా ప్రేమిస్తావు భక్తుడా కదా. చూడండి, ప్రస్తుత గ్రంథంలో ప్రేమను గురించి మనం ఇంతవరకు చక్కగా చదువుకున్నాం. అదేవిధంగానే అదే 5వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 5:44 చూద్దాం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 వచనము చదువుదాం. 5:44. పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను ప్రేమించుడి. చాలు. నీ సహోదరుని ప్రేమించాలన్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని ప్రేమించన్నాడు. ఇక్కడ ఏమంటున్నా? మళ్ళీ చివరికి వస్తే నీ శత్రువులను ప్రేమించాలి. చూడండి, ఏం చేయాలంట? నీ శత్రువులను ప్రేమించాలి. శత్రువులు చూడండి ఎంత ఎక్కడికి వచ్చింది. చూడు, ఫస్ట్ ఏమన్నాడు? నీ అన్నదమ్ముని ప్రేమించన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ దగ్గర ఉన్న నీ పొరుగువాన్ని. తర్వాత లాస్ట్కి ఏమన్నాడు? శత్రువుల దాటికి వచ్చాడు. అన్నని ప్రేమిస్తూ, తమ్ముడిని ప్రేమిస్తూ, తర్వాత ఎక్కడ కావాలిగా? ఇళ్ళ పక్కన వాళ్ళని, మన ఇళ్ళ పక్కన వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి? ఎక్కడ కావాలి? నిన్ను కొట్టిన వ్యక్తిని ప్రేమించాలి. శత్రువు అంటే ఎవరు? మనకు హానికరంగా ఉన్నవాడే శత్రువు. మరి వాడిని ఏం చేయాలన్నా? ప్రేమించాలి. ఇది క్రైస్తవం. చూడండి, దేవుని వాక్యం అంత మంచిగా చెప్తుంది. దీన్ని ఖచ్చితంగా కలిగి ఉండాలమ్మా. ఇది కలిగి ఉన్నప్పుడే మనం క్రైస్తవులము. ఈ ప్రేమ కలిగిన వారికి పరలోక రాజ్యానికి వారసుడు. దేవుని యొక్క రాజ్యం అంటే అంత ఆశమాసగా రాదు. దేవుడు ద్వారా యేసుక్రీస్తు లాంటి లక్షణాలు నీలో ఉన్నప్పుడే పరలోక రాజ్యానికి నువ్వు హక్కుదారుడు, పరలోక రాజ్యానికి వారసుడు. ఎప్పుడైతే దేవుని రాజ్యంలో నువ్వు ప్రవేశిస్తావో సమాధానం, సంతోషం, నెమ్మది, ఆనందం రాజ్యం. ఒకవేళ ప్రేమ లేకుండా, దేవుని లాంటి ప్రేమ నీళ్ళు లేకుంటే ఆరని అగ్ని ఉండడం, అక్కడ ఎరుపులు పళ్ళు కొడుకుతూ ఉండడం, భయంకరమైనటువంటి యాతన. ప్రేమ నీళ్ళు లేకుంటే భయంకరమైన యాతన, అగ్నిగుండం. దేవుడి అతి భయంకరమైన శిక్షను తప్పించాలి. పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలంటే యేసుక్రీస్తులాగా ప్రేమ కలిగి మనము ఉండాలి. ఇతరులను ప్రేమించాలి కదా. మనము ప్రేమ కలిగి పడడంతో పాటు ఇతరులకు కూడా మన ప్రేమను అందించాలి. అందిద్దాం. మళ్ళీ అదేవిధంగానే పరిశుద్ధ గ్రంథంలో మనం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం ఏం చెప్తుందో దాన్ని పఠిద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 21. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తు యేసునందు వందనములో చెప్పుడే. క్రైస్తవ సంఘంలో కట్టబడుతున్న మనము అందరము పరిశుద్ధులమే. సంఘములో ఉన్న మనము అందరము క్రైస్తవులమే. ఈ సంఘములో జీవిస్తున్న మనము పరిశుద్ధులము. ఈ పరిశుద్ధులమైన మనము ఏం చేయాలంట? ఒకరికొకడు వందనములు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? వందనాలు. చెప్తున్నారు మీరు వందనాలు. నేను పాస్టర్ వచ్చినప్పుడు చెప్తున్నాను, ఒకరికొకరు వందనాలు పెట్టుకోండి కదా.
వెళ్ళినప్పుడు అందరూ ఉన్నాలు పెట్టుకొని వెళ్ళాలని చెప్తున్నాం. మరి అవునా వాక్యం చెప్తుంది, మీకు నేను చెప్పేది వాళ్ళకి కదా. పరిశుద్ధమైన మనము ఏం చేసుకోవాలట? ఏం చేసుకోవాలి? వందనములు చెప్పుకోవాలి, వందనాలు చెప్పుకోవాలి. ఎప్పుడైతే నీవు చర్చిలో ఇతరులకు వందనాలు చెప్తావో నీలో ప్రేమ ఉన్నట్టు. చాలామంది చక్కగా వస్తుందో చక్కగా పోతుంటారు. ఇది మంచిది కాదు కదా. మనమంతా ఒక్కటే కదా, అందరం ఒకటే. అందరం ఒకటే అయినప్పుడు అందరం కలిసిమెలిసి ఉండటం అదే ఒక పెద్ద భారమేమీ కాదు. యేసుక్రీస్తు చెప్పినదే ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి. తర్వాత నీ అన్నదమ్ములను ప్రేమించాలి. తర్వాత ఏం చేయాలి? పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువులను ప్రేమించాలి. ఇది క్రైస్తవం. ఇది క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే ఇదే. చూద్దాం మరి దేవుని వెళ్ళారా ఆ విధంగా ప్రేమ కలిగి ఉండాలి. ఇతరులకు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఉంటే నువ్వు ఆటోమేటిక్గా ఇతరులకు సహాయం చేస్తాం, దయ చూపుతాం కదా. ఉన్న దాంట్లో ఇతరులకు ప్రేమను కనపరుస్తాం. క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనము ఎవరనే విధంగా నాకు వచ్చింది ఏమనుకోకూడదు. నీ దగ్గర రూపాయి ఉంటే, నీ దగ్గర ₹1 ఉంటే ఇతరులకు పావులన్నా ఇవ్వాలి, ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే నేను కష్టపడి రాత్రులు కష్టపడి పని చేసుకుంటే ఎందుకు ఇవ్వాలి అంటావా? ఇవ్వాలి మరి. అది క్రైస్తవ జీవితం. అంటే ఇతరులను అంటే ఎవరికంటే కాదు, బీదలకు కదా, బీదలకు సాయం చేయాలి. లేదా మన సంఘంలోనే బీదలు ఉంటారు, అక్కడికి అవసరం లేదు, మనం ఎక్కడ అవసరం లేదు. మన సంఘంలోనే బీదలు ఉంటారు కదా, మన సంఘంలో బీదలను మనం చూడాలి, వారిని ప్రేమించాలి, వారి యొక్క పరిస్థితులు ఎరిగి తెలుసుకోవాలి. ఇబ్బందుల్లో ఉన్న వారిని మనం ఏం చేయాలి? ఆదుకోవాలి. చర్చికి రాని వాళ్ళని చర్చికి నడిపించాలి. తర్వాత దేవుని ప్రకారం సంఘంలో ఒకవేళ మన సంఘంలోని చదువుకునే స్థితిలో పిల్లలు ఉంటారు. నీ దగ్గర అన్నీ ఉంటాయి కదా. నీ బిడ్డతో పాటు నీ దగ్గర ఉన్నటువంటి నీ ఇరుగు పొరుగు వారిని బిడ్డను కూడా గ్రహించాలి, అక్కడ చేర్చుకొని సహకరించాలి కదా. అది క్రైస్తవం అంటే. నీ బిడ్డ నీవు మంచి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తుంటావు, నీ పక్కన ఉన్నటువంటి ఎవరికి మన క్రైస్తవం మన సంఘంలోనే బీదలు ఉంటారు కదా, వారి పరిస్థితుల స్థితిలో తెలుసుకొని వాళ్ళు ఏమి ఉంటున్నా కనీసం ఫీజుకు 45 లేదు. ఆ విధంగా మనం సహకరించాలి. అది క్రైస్తవం. సంఘంలో మన బీదలు మనము మన సంఘంలోనే మన బీదలు ధనవంతులు ఉంటారు. సంఘం అంటే ఏంటి? ధనవంతులు ఉంటారు, బీదలు ఉంటారు. ధనవంతులు ఏం చేయాలి? మరి బీదలను విధంగా ప్రేమిస్తారా? మన సంఘంలో బీదలు ఉంటారు కదా, ఎంతమందికి మీరు సాయం చేశారు చెప్పగలరా? మన సంఘంలో నీ బిడ్డ బాగా చదువుతుంటే పక్కన కదా, మన సంఘంలో బీదవాడు చదువు లేక చదువుకోవడం డబ్బులు లేక స్కూల్కి వెళ్ళలేక ఉంటారు. మరి మీరు చూస్తూనే ఉంటారు ఎంతమంది సాయం చేశారు చెప్తారా? ఎంతమంది సాయం చేశారు? అది మన యొక్క లక్షణం. దేవుడు చెప్తున్నాడు అక్కడ. వాక్యం ఏం చెప్తుంది? నిన్ను వలే కదా. చివరికి ఎక్కడికి వచ్చిందంటే నిన్ను కొట్టిన వాడిని ప్రేమించాలని వాక్యం చెప్తాడు. నీ శత్రువులను ప్రేమించు. చూడండి, అందుకనే ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తే ఇతరులను ప్రేమించాలి, ఉన్నదాన్ని ఇతరులకు సహాయం చేయాలి, ప్రేమ ఇతరులకు మనం కనపరచాలి. తర్వాత ఒకరికొకరు ప్రేమ కలిగి వందనాలు చెప్పుకోవాలి. అప్పుడు మంచి సంఘం. మన సంఘము అనేకులకు మాదిరికరంగా ఉంటారు. అలాంటి సంఘము బాగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉంటారు, ప్రేమ కలిగి ఉంటారు కదా. ఆమె పేరు ఇరుగు పొరుగు ప్రాంతంలో మన సంఘము అలాంటి పేరు సంపాదించుకోవాలి. ఎప్పుడు వస్తుందంట ఆ పేరు? ఇతరులు ప్రేమించి ఉన్న దాంట్లో ఇతరులకు సహాయం చేస్తూ వచ్చినప్పుడు మన సంఘం ఇతరులకు మాదిరికరంగా ఉంటుంది. ఇలాంటి ఒక సంఘాన్ని మనం చూస్తాం.
ఒక సంఘం ఉంది, వారు నిరుపేదలు. ఒక సంఘం ఉంది కదా, వారు నిరుపేదలు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? ఒక సంఘాన్ని మనం చూస్తాం ప్రతి పత్రికలో, మాసిడోనియా సంఘం. ఏ సంఘమా? మాసిడోనియా సంఘం. వారు నిరుపేదలు అంటే ఏమి లేదు, వాళ్ళ మామూలు పేదలు కాదు, నిరుపేదలు అంటే అస్సలు ప్రణాళిక కూడా తిండి లేని సంఘం. ఆ సంఘమే ఏ సంఘమా? మాసిడోనియా సంఘం. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? సేవ చేస్తున్న సంఘంలో సేవ చేస్తున్న సంఘ కాపరికి ధారాళంగా సమర్పించారు. సంఘంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఒక్కొక్కరు ప్రేమ కలిగి ఆదుకునేవాళ్ళట. ఏ సంఘము? మాసిడోనియా. మాసిడోనియా. చూడండి, మరి మనం ఏమన్నాం? వారి నిరుపేదలైనము అని రాయబడింది. సంఘంలో సేవ చేస్తున్న సేవకులకి ధారాళంగా ఇచ్చేవాళ్ళక, ఎవరైనా ఇబ్బందులను కూడా ఆదుకునే వాళ్ళకి వారు. ఆ సంఘం గురించి చక్కగా రాయబడింది. దేవుని వల్ల చూద్దాము. కొరింథీ పత్రికలో పరిశుద్ధ గ్రంథంలో మీకు చెప్తాను, ఎందుకంటే చెప్తున్నాను కానీ మాకు రిఫరెన్స్ చెప్పలేదు సారు, అది నిజమా కాదు అనుకోవచ్చు కదా, అక్కడ చెప్తున్నాం సార్ అనొచ్చు, కానీ మీకు రిఫరెన్స్ చెప్తాను చూసుకోండి. పరిశుద్ధ గ్రంథంలో 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 6వ వచనం వరకు మనం చూస్తాం. దేవుని వాక్యము మీరు ఒకవేళ ఇంటికి వెళ్ళి చదువుకుంటామో, దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. 1 నుంచి 6 వచనాల వరకు మనం చూస్తే ఈ సంఘం గురించి చక్కగా వ్రాయబడినట్లు మనం చూస్తాం. 2వ వచనంలో చూద్దాం. 2వ వచనం, ఏలయనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. చాలు. మొదటి వచనములో సహోదరులారా మాసిడోనియా సంఘము. చూడండి, మొదటి వచనంలో మనం చూస్తాం, సహోదరులారా, ఈ సంఘం గురించి మనం సాక్ష్యం ఇస్తున్నాం. ఆ సంఘమే మాసిడోనియా సంఘం. వాళ్ళు ఎలాంటి వాళ్ళంట? వాళ్ళు ఎలాంటి వాళ్ళు కాదండి? నిరుపేదలు. చూడండి, మనకన్నా ఉద్యోగాలు ఉన్నాయి, చదువు ఉంది, అసలు వాళ్ళు నిరుపేదలు, ఏమి లేని సంఘం. వాళ్ళు ఏం చేసినారట? మళ్ళీ ధారాళముగా సమర్పించి. మొదటి నుంచి 6వ వచనంలో ఇంటికి వెళ్ళి చదివితే రాయబడ్డారు దాని చరిత్ర. కాబట్టి మరి మనము కూడా ఉన్న దాంట్లోనే ఇతరులను ఏం చేయాలి? ప్రేమించాలి. ఉన్న దాంట్లోనే ఏం చేయాలి? ఇతరులను ప్రేమించాలి. మన సంఘంలో ఉన్నటువంటి బీదలను ప్రేమిద్దాం. చదువులేని వాళ్ళకి డబ్బు లేకుండా సాయం చేద్దాం. మీ దగ్గర 1000 రూపాయలు అంటే 10 రూపాయలు చేయి, ఎక్కువేమో అడగలేదు కదా. మీ దగ్గర 1000 రూపాయలు అంటే ఏం చేయాలి? పాస్ అయినాడు, కాలేజీ ఫీజు లేదు, డాడీ అక్కడ లేదు, ఇంగ్లీష్ హైదరాబాద్లో చదివిస్తున్నాం, ఇంగ్లీష్ మీడియంలో. మరి ఏం చేయాలి? మన సంఘంలోకి వస్తున్నాం కదా, మన సంఘస్తుడే కదా, పట్టు 10 రూపాయలు, పట్టు 200 300 కదా. అవి నిజంగా మనం ఒకరికొకరు ప్రేమించుకోవాలి. క్రైస్తవ జీవితాన్ని అనుసరిస్తున్న మనము యేసుక్రీస్తుని కలిగిన మనము యేసుక్రీస్తు ప్రేమించాడు, మనము కూడా ఆయనలాగా ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమిద్దాం. మొట్టమొదటి నేను చెప్పాను, అన్ని ఒట్టి మాటలు చెప్పదయ్యా, బైబిల్లో ప్రేమించినారా అంటే గొడవ మనం చదివాము. నీ సహోదరుని ప్రేమించమని రాయబడింది. తర్వాత ఏమైనా రాయబడింది? నీ పొరుగు వారిని ప్రేమించమని రాయబడింది. తర్వాత ఏమైనా రాయబడింది? నీ శత్రువును చెప్పింది కదా. మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే దయ కలిగి జీవించడం కదా, ఇతరులకు సహకరించడం, ఇతరులకు ఉన్న దాంట్లో వారిని తృప్తిపరచడం. మరి ఈ విధంగా ఎవరు మారు? ఈ విధంగా పసుపు గ్రంథంలో ప్రేమ కలిగి ఉండి ఇతరులకు సహకరించిన వారు ఎవరు ఉన్నారు? పసుపు గ్రంథంలో మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా దేవుని వాక్యాన్ని మనము చదువుకుంటే
ఎవరిని మనం చూస్తామనగా ప్రసిద్ధ గ్రంథములో దేవుని వాక్యాన్ని ఆది కాండము 33వ అధ్యాయము. ఇతడు క్రైస్తవుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. ఆది కాండము 33వ అధ్యాయము 3వ వచనము. ఆది కాండము 33వ అధ్యాయము 3వ వచనము. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొన్న పరిగెత్తి అతన్ని కౌగిలించుకొని అతన్ని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరు కన్నీరు విడిచివి. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూచి మీరు నీకేమీ కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకునికి దయచేసిన పిల్లలే అని చెప్పాను. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు వాక్యం చెప్తుంది, నీ దగ్గర ఉన్న నీ సహోదరుని ప్రేమించినప్పుడు దేవుడిని ఏ విధంగా ప్రేమించగలుగుతావు? ఇక్కడ ఒక భక్తుడు అలాంటి క్రైస్తవుడు తన సహోదరుని ప్రేమించాడు. ఇతను ఎవరంట? ఏశావు తమ్ముడు ఎవరమ్మా? ఎవరు? యాకోబు. యాకోబు శత్రువు దూరం చేసుకున్నది, కానీ తమ్ముడిని ఎవరు దూరం చేసుకున్నారు? ఏశావు. వారిద్దరు దూరం అయిన తర్వాత ఏమయ్యారు? శత్రువయ్యి. ఏమయ్యారు? శత్రువు. మరి వాక్యం చెప్పింది కదా, పక్కన నీ సహోదరుని ప్రేమించినప్పుడు నీ దేవుడిని ఏ విధంగా ప్రేమిస్తావు? కానీ యాకోబు మనలాంటి క్రైస్తవుడు కదా, మనలాంటి భక్తుడు కదా, తన అన్న కొట్టడానికి వచ్చినా చంపడానికి వచ్చినా ఏం చేశారు? మళ్ళీ తనకు శత్రువుగా తనకు హాని తలపెడుతున్న తన అన్ననే ఏం చేశాడు? ప్రేమించి ఆదుకున్నాడు. ఎవరు? యాకోబు. చూడండి, దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమ నుంచి అంత పౌరుషం ఉండి కోపం ఉండి కొట్టడానికి వచ్చినటువంటి ఆ వ్యక్తి యాకోబు ప్రేమను చూచి సమాధాన పడిన ఏశావు. యాకోబు చూపిన దయను చూచి సమాధాన పడిన తన అన్నయ్యను ఏశావు. చూడండి, దేవుని వాక్యము ఇంకా ముందుకెళ్తే క్లియర్గా చూస్తాం. 6వ వచనం చూద్దాం. అప్పుడు సాగిల పడిరి. ఆ తర్వాత యోసేపును రాహేలును దగ్గరికి వచ్చి సాగిల పడిరి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పాను. అప్పుడు ఏశావు, సహోదరుడా, నాకు కావలసినంత ఉన్నది, నీవు నీదే ఉంచుకొనమని చెప్పాను. దేవుని బిడ్డలారా, అతడు సహాయం చేయడానికి తీసుకొని అంత సొంతలు తీసుకొని నాకు ఎంత ఉంది కదా, మా అన్న కూడా ఇంత ఇబ్బందులు ఉన్నాడేమో అని చూడడానికి వెళ్తే ఈ ఏశావు అంటున్నాడు, నాకు కావలసినంత ఉన్నది, నీవే ఉంచుకోమని చెప్పాను. ఇతడు అన్నకు ఇబ్బందులు ఉన్నారని వంటల మీద, గొర్రెల మీద, ఆ వంటల మీద, గాడిల మీద తన సొమ్మంతా తీసుకొని అన్నకి ఇవ్వడానికి వెళ్తున్నాడు. నాకు దేవుడు తండ్రికి కదా, మా అన్నయ్య ఇబ్బందులు ఉన్నాడేమో అని సాయం చేయడానికి వెళ్తూ ఉంటే ఏది ఇది అన్నప్పుడు, అయ్యా ఇది నీకు సహాయం చేయడానికి వచ్చా. వద్దు బాబు, తమ్ముడా వద్దు, నాకు దేవుడు అన్ని ఇచ్చాడు, చాలా ఇచ్చాడు, నీవే ఉంచుకో. అది ప్రేమ. దేవుని పిల్లగా మరి నేను కూడా, నీకు ఉద్యోగం ఉంది కదా, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు నీ తమ్ముడికి ఉద్యోగం లేదు, ప్రేమిస్తున్నావా? నీ చెల్లెల ఉద్యోగం లేదు, అక్కడికి ఉద్యోగం ఉంది, చెల్లెలు ప్రేమిస్తున్నావా? లేదు కదా. ప్రేమించాలి.
చాలామంది తమ్ముళ్ళు ఆఫీసర్లు ఉంటారు కానీ భార్యలకు భయపడి తమ్ముళ్ళకి సాయం చేయరు కదా. అన్నలు మంచి ఆఫీసర్లు ఉంటారు, తమ్ముళ్ళకి సాయం చేయడానికి భార్యలకు భయపడతారు. నిజమే, తప్పదు మరి, కానీ చేయాలి. తెలియకుండా భార్య తెలియకుండా సాయం చేయాలి కదా. ఖచ్చితంగా ఏం చేయాలి? మనము ఇతరులను ఆదుకోవాలి, ప్రేమించాలి. ఎందుకంటే కష్టపడి పైకి వచ్చాం, మనతో కలిసినటువంటి వాడిని ప్రేమించుకుంటే ఈ దేవుడు దేవుళ్ళని ప్రేమిస్తాం. వాక్యం చెప్తుంది కదా, సాయం చేద్దాం, ఇతరులకు సాయం చేయాలి. ఈ యాకోబుని మనం చూస్తే అన్న ఇబ్బందులు ఉన్నాడని ఎంతో వెంటలతో అంత ధనము తీసుకుని వెళ్తున్నాడు సాయం చేయాలి. వద్దు సహోదరుడా, ఇది నీవే ఉంచుకో. తర్వాత ఇంకా చదవలేమా? అప్పుడు యాకోబు నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల తిత్తగించి నా చేతి కానుక పుచ్చుకొనము. దేవుని ముఖము చూచినట్లు నీ ముఖము చూచుతుంది. నీ కటాక్షం నా మీద వచ్చినది కదా. నేను ఎదుగు తెచ్చిన కానుకను చిత్తగించి పుచ్చుకొనము. దేవుడు నన్ను కరుణించెను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి అతన్ని బలవంతము చేసిన కనుక అతడు దాన్ని పుచ్చుకునేను. చూడండి అన్నా, నీకు ఏమి ఇబ్బందులు ఉన్నాయేమో, నీకు డబ్బు లేదేమో, సాయం లేదేమో, నీకు ఎక్కడో వెళ్ళి బ్రతుకుతున్నావు. నేనైతే తండ్రి దగ్గర ఉండి బ్రతుకుతున్నా కదా, నాకు ఏదో ఆ తండ్రి సంపాదించినది నేను సంపాదించినది ఉన్నది కాబట్టి నువ్వు ఎక్కడో ఉన్నావు కాబట్టి ఏదో సంపాదించిన దాంట్లో నీకు ఇస్తున్నాను, సాయం చేస్తున్నాను, తీసుకున్నప్పుడు తమ్ముడు ఏం చేశాడు? పుచ్చుకున్నాడా? పుచ్చుకోలేదు కదా. వద్దురా, నువ్వు బాగా ఉంటే అది నాకు చాలు అడుగుతుంది. అన్న ఏమన్నాడు? నువ్వు మంచిగా ఉంటే చాలు, నువ్వు మంచిగా బ్రతుకు, అదే నాకు కావాల్సింది అంటారు. ఎవరు పుచ్చుకోరు? అన్నలకు తమ్ముడు ఇచ్చిన పుచ్చుకోరు, తమ్ముడు వాళ్ళకి ఇచ్చిన పుచ్చుకోరు. ఎందుకంటే మన వాళ్ళు బాగుంటే చాలు అనుకుంటారు అంతే. కానీ ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఉన్నారా అతడు పుచ్చుకోలేదు కానీ బలవంతంగా ఏం చేశాడు? బలవంతంగా అన్నకు సహాయము చేశాడు. చేయండి, ఖచ్చితంగా సాయం. ఇప్పుడు వాక్యమైన మీరు మీ తమ్ములకు సాయం చేయాలి, మీ అమ్మలకు సాయం చేయాలి, మీ అక్కలకు సాయం చేయాలి, మీ చెల్లెలకు సాయం చేయాలి, మీ తల్లిదండ్రులకు సహాయము చేస్తారా? మరి చేస్తారా? చేయరు? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. మీరు ప్రస్తుత గ్రంథంలో మనం చూస్తున్నాము, దేవుడు ఇబ్బందుల్లో ఉన్నటువంటి అన్నను ఆదుకున్న తమ్ముడు, ఇబ్బందుల్లో ఉన్న అన్నని ఆదుకున్న ప్రేమ అంటే అది. ప్రేమ అంటే ఏంటి? ఇతరులకు సహాయము చేయటం. తర్వాత ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రస్తుత గ్రంథంలో అదే 42వ అధ్యాయము, అదే గ్రంథంలో 42వ అధ్యాయము 35వ వచనము, 42వ అధ్యాయము 35వ వచనము, 42-35. చూడాలి, బాగా వినాలి మనము. వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండేను. వారును వారి తండ్రి ఆ రూకల మూట చూచి భయపడి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఎవరు? యోసేపు తర్వాత మరి తండ్రి ఎవరు? యోసేపు తండ్రి ఎవరు? యాకోబు. యోసేపుకు అన్నలు ఉన్నారు కదా, వారి తమ్ముళ్ళు ఉన్నారు కదా, తమ్ముళ్ళు. యోసేపు ఏం చేసినారు? మళ్ళీ వాక్యం ఏం చెప్తుంది? ప్రేమ నీలో ఉంటే ఏం చేయాలి? మన ఇంట్లో వాళ్ళని, మన అన్నదమ్ములను ఆదుకోవాలి. అది క్రైస్తవం అండి. యోసేపు ఏం చేశాడంటే, కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశంలో అతడు అధికారంగా ఉన్నాడు యోసేపు. వారి ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చిందంట, వారి సొంత దేశంలో. యోసేపు వారి యొక్క నాన్నల తమ్ముడు నివసించే దేశంలో కరువు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఐగుప్తు దేశంలో అధికారిగా ఉన్నటువంటి తన అన్న దగ్గరికే వెళ్ళారు. యోసేపు గ్రహించాడు, అయ్యో కరువుతో బాధపడుతున్నారు మా తమ్ముడు, నా తండ్రి వారికి తినడానికి ఆహారం లేదు అని తెలుసుకొని వారు
డబ్బు సంచులతో ఆ ధాన్యం తీసుకోవడానికి అది తీసుకొని వెళ్ళారు. డబ్బు సంచులతో ధాన్యం తీసుకోవడానికి ఐగుప్తు దేశం ముందు అధికారిగా ఉన్నటువంటి యోసేపు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ యోసేపు గ్రహించి, అయ్యో మా అన్నలు మా తండ్రి కరువుతో బాధపడుతున్నారు, తినడానికి తిండి లేని స్థితిలో ఉన్నారని గ్రహించి కదా ఆ మూటల నిండా ధాన్యములు సమకూర్చి వారి డబ్బులు ఆ సంచుల్లోనే కట్టించి పంపించాడు. దాన్ని చూసినటువంటి వారి సహోదరులు వారి తండ్రి ఏం చేశారో భయపడ్డారు. ఏంటిరా బాబు, ధాన్యము కొనుక్కోవడానికి డబ్బులు తెచ్చాము, కానీ మన డబ్బులు మన సంచులనే ఉన్నాయి. చూడండి, డబ్బులు తీసుకోకుండా తన కరువుతో బాధల్లో కష్టాల్లో సమస్యలో ఉన్న తన అన్నదమ్ములను తన తండ్రిని ఆదుకునిన యేసేపు. అది ప్రేమ అంటే. ఆ విధంగా ఉన్నావు. మరి నీకు ఉద్యోగం ఉంది కదా, నీ చెల్లికి ఉద్యోగం లేదా ప్రేమిస్తావా? నీ తమ్ముడికి ఉద్యోగం లేదు అన్నా ప్రేమిస్తావా? తల్లిదండ్రులకు ఏమి లేదు కుమారులు కుమార్తెలు ప్రేమిస్తున్నారా కదా? నీకు ఉద్యోగం ఉంది, మీ తమ్ముడు పిల్లలు చదువు లేదు, నువ్వేం బొంబాయి, ఊటీలో, బెంగళూరులో, చైనాలో, అమెరికాలో చదువుతున్నావు. మీ తమ్ముడి పిల్లలు ఎక్కడ ఊళ్ళో చదువుకోవడానికి లేదు. సాయం చేస్తున్నావా? చేస్తున్నావా లేదా? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ అనేది ఇతరులకు సహాయం చేసేదిగా కనిపిస్తుంది. ప్రేమ లేకుంటే కదా ఎవడైనా కబోడి నాకు ఇచ్చింది అంటారు. అది మంచిది, క్రైస్తవులకు తగదు, అది క్రైస్తవులు కాదు, అది దేవుడి పిల్లలు కానే కాదు. చూడండి, ఇక్కడ అదే విధంగానే ఇంకా ముందుకు వెళ్దాము. 44వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు. 44వ అధ్యాయము మొదటి 2 వచనాలు. యేసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూపంలో వారి గోనె మూతిలో పెట్టుమని కనిష్ఠుని గోనె మూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమని తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యేసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేశాను. చాలు, యేసేపు ఆ మనుషులు తన తమ్ములకు గోనెలు పట్టనంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూపలు వారి గోనెల మూతిలో పెట్టాను. చూడండి, యేసేపు కరువులో ఉన్నటువంటి తన అన్నలు తన తమ్ముళ్ళు ఎవరి దగ్గరకు వచ్చారు? యేసేపు దగ్గరకు వచ్చారు. యేసేపు దగ్గరకు వచ్చినప్పుడు రూపలు ఆ ధాన్యము డబ్బుతో కొనాలి కదా, ఆ రూపలు ఇస్తున్నారు తన అన్నకు యేసేపుకు. ఆయన మా అన్నలు తెలుసుకుని ఏం చేశారు? వాళ్ళకి తెలియకుండా కదా వారి రూపలు డబ్బులు ఆ సంచలన పెట్టి సమృద్ధిగా ధాన్యము మూట కట్టించి తన అన్నలకు పంపించినారంట. చూడండి, మరి ఈనాడు మీరు ఏం చేస్తారంటే అన్న ఇబ్బందులు ఉంటే అన్న కదా మసూర్ ప్యాకెట్ ఎంత 5,000 కదా, 5,000 ఇస్తానన్నా మసూర్ ప్యాకెట్ ఇస్తావు నాకు. అప్పుడు డబ్బు తీసుకురా అన్న, తీసుకొని తమ్ముడికి ఏం చేస్తాడు? పండిట కదా చేను పడినప్పుడు మీ తమ్ముడికి లేనప్పుడు 2 ప్యాకెట్లు వేస్తే కదా, లేదు కష్టపడుతుంది పండించాలి, డబ్బు తీసుకొని చేస్తారు కదా అన్నవాళ్ళు తమ్ముడు అయితే. అది క్రైస్తవం కాదు. ఖచ్చితంగా మనము ప్రేమ చూపించాలి. మన ఇంటి వాళ్ళని మనం ఆదుకున్నప్పుడు ఇతరులు ఆదుకుంటాం అనుకోండి. పక్కన ఉన్న నీ సహోదరుని ప్రేమించినప్పుడు దూరం ఆకాశంలో ఉన్న దేవుని ఏ విధంగా ప్రేమిస్తావు. ఇది క్రైస్తవము కాదు. యేసేపు ఏం చేశాడు? కరువులు ఉన్నటువంటి వారి తమ్ముళ్ళు ఎవరైనా వచ్చారు? యేసేపు దగ్గర వచ్చారు. యేసేపు ధనవంతుడు రాజుగా ఉన్నాడు. ఆ సహాయము బాగా ఉంది కాబట్టి లేని తన అన్నలకు తన ఇంటి వారికి తన తండ్రులకు సహాయం చేసిన యేసేపు. అది ప్రేమ. ఏది ప్రేమ? యేసేపు ఏం చేశాడు? కరువులో ఉన్నటువంటి తన కుటుంబానికి సహాయము చేశాడు. మరి నువ్వు ఆ విధంగా చేయాలి. ఇప్పుడు నువ్వు బాగా ఉన్నావు కదా, మీ నాన్నలకు ఏం లేదేమో, మీ తమ్ముళ్ళకి లేదేమో చూసి వారికి సాయం చేయి. అది ప్రేమ. అది ప్రేమ. తర్వాత దేవుని వాక్యాన్ని ముందుకు వెళ్దాం.
మొదటి సమయంలో గ్రంథం తొందరగా చెప్పి చేస్తా. మొదటి సమయంలో గ్రంథం 9వ అధ్యాయం. మొదటి సమయంలో గ్రంథం 9వ అధ్యాయము. మొదటి సమయంలో గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనము. ఇక్కడ కూడా ఒక మాట మనం చూస్తాము. మరి సౌలు మేలు చేయడానికి దైవజనునికి తన కానుకను సమర్పించాక, దైవజనునికి మేలు చేయడానికి, అంటే ఆ దైవజనుల ద్వారా దేవుడి ద్వారా మేలు పొందుకోవడానికి ఇతడు సహాయము పడినటువంటి వ్యక్తిగా ఈ సౌలు మనము చూస్తాం, సౌలు రాజును చూస్తాం. అదేవిధంగానే ఇంకా మనము ముందుకు వెళ్ళి చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని ఇంకా ముందుకు వెళ్ళి మనం చదువుకుందాం. రెండవ సమూయేలు గ్రంథంలో చూద్దాం. రెండవ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనము చదువుదాం. 7వ వచనం. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల యుద్ధనే భోజనము చేదువని సెలవేయగా, అతను నమస్కరించి చచ్చిన కుక్క వంటివాడనైనా నా యెడల నీవు దయ చూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అనెను. తర్వాత మొదటి అధ్యాయంలో 9వ అధ్యాయం మొదటి వచనములో, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగిన. చాలు. ఇక్కడ ఒక మాట మనం చూస్తాము. దేవుని ద్వారా సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏముంది? శత్రుత్వము ఉంది. బాగా వినాలి మీరు. సౌలు కుటుంబానికి దావీదు కుటుంబానికి ఏముంది? శత్రుత్వం ఉంది కదా. యూదులకు మొదటి రాజు ఎవరు? సౌలు రాజు. తర్వాత ఎవరు వస్తారు? దావీదు వస్తారు. దావీదు వస్తాడేమో అని సౌలు దావీదు మీద ఏం చెప్తున్నాడట? విసప చూపు చెప్తున్నాడట. అంటే నేను పోతే నా తర్వాత వీడు రాజు అవుతాడేమో, వీడు అంచనా ఎదుగుతున్నాడే, ఎప్పుడైతే నన్ను పడగొట్టి రాజు అవుతాడేమో అని సౌలు రాజు దావీదును దూరం చేస్తున్నాడు. అయినను దావీదు దేవుని ఎరిగిన వ్యక్తి, ప్రేమ కలిగిన వ్యక్తి కాబట్టి తన సౌలు యొక్క కుమారుడు ఎవరు? యోనాతాను ఎవరికి స్నేహితుడు? దావీదుకి స్నేహితుడు. తర్వాత ఆ కుటుంబంలో అందరూ చనిపోతే ఒక్క వ్యక్తి మిగిలినాడంట. ఆ వ్యక్తి ఎవరు? యోనాతాను కుమారుడు ఎవరు? 11వ వచనంలో 11వ వచనం, మోఫీబోషెతు అంటే యోనాతాను యొక్క మనమడు. దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యోనాతాను కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలినాడయా, సౌలు కుటుంబంలో ఒక వ్యక్తి మిగిలినాడయా. ఆయనే కుంటువాడు. ఆయన ఎవరు? మోఫీబోషెతు. అందుకొరకు దావీదులో ఏముంది? ప్రేమ ఉంది. అయ్యో, నాకు సహాయం చేసిన యోనాతాను ఉన్నాడు. అందరూ చనిపోయారు. నిజంగా ఆ కుటుంబము దేవుని ఎరిగిన కుటుంబము, క్రైస్తవ కుటుంబము ఇప్పుడు ఏమీ లేకుండా ఇబ్బందుల్లో ఉంది ఆ కుటుంబము. వారు భూమి కూడా కోల్పోయారు, అన్ని కోల్పోయారు.
దావీదు రాజైన తర్వాత వారి భూమిని మళ్ళీ వారికి ఇప్పించాడు. అంత పెద్ద ధనవంతులు, అన్ని కలిగిన వాళ్ళు చివరికి ఏమి లేకుండా మిగిలిపోయారు. ఆ ప్రేమ దావీదులో నుండి దావీదు వారి కుటుంబాన్ని చూశాడు. ఒకప్పుడు ఈ కుటుంబం ఎంత మంచిగా ఉంది, ఈనాడు ఏమి లేకుండా మిగిలిపోయారే అని గుర్తించి దావీదు ఏం చేసినాడట, ఏమి లేని సౌలు కుటుంబానికి ప్రేమ చూపి ఆ కుటుంబాన్ని ఏం చేశాడు, ఆదుకోనేను. మీ శత్రువులను ఏం చేయాలి, ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమించిన వ్యక్తి ఎవరు, దావీదు. ఆయన చూశాం కదా మనం 9వ అధ్యాయం మొదటి వచనంలో, ఏమవుతాను బట్టి నేను ఉపకారం చూపినప్పుడు సౌలు కుటుంబంలో ఎవరైనా కలరా. ఒకప్పుడు క్రైస్తవ కుటుంబం భక్తి కలిగిన కుటుంబం, అనేకులకు సహాయం చేసిన కుటుంబం. ఈనాడు ఇప్పుడు ఆ కుటుంబం ఏమీ లేకుండా మిగిలిపోయింది. ఆ కుటుంబాన్ని ఆదుకోలేదు మనం అని దావీదు తెలుసుకొని, నలిగిపోయిన కుటుంబం, ఇబ్బందులు ఉన్న కుటుంబం, భూమి ఉన్నా కూడా భూమిని కూడా అమ్ముకొని అప్పుడు పాలైన కుటుంబం చేసుకున్న దావీదు వారిని ప్రేమించి దగ్గరగా తీసుకున్న దావీదు. ఆ కుటుంబం ఒక్కరు ఉన్నాడయ్యా, వాడి గుర్తు వాడు పని చేసుకోలేడు, తిన్నాను కూడా తినలేదయ్యా అన్నప్పుడు తన సేవకుల్ని పిలిపించి అలాంటి వాడిని తీసుకెళ్ళరండి, నా రాజ్యంలో మనకి బాగా ఉంటుంది. తర్వాత నేను బల్ల దగ్గర తినేటువంటి నా స్థానం మనకి ఉంటుంది. నేను ఎక్కడైతే అన్నం తింటానో వాడు కూడా నా బల్ల అయితేనే భోజనము చేస్తాడు. రాజు నగరంలో స్వాస్థ్యం ఇచ్చాడు. రాజు ఉన్నటువంటి స్థానము వానికి కల్పించాడు మహారాజైన దావీదు. చూడండి, అంటే ప్రేమ అనేది లేని వారికి సహాయము కల్పిస్తుంది. దావీదు ఏం చేశాడు, మరి ఏమి లేని ఇబ్బందులు ఉన్నటువంటి సౌలు కుటుంబానికి ఏం చేశాడు, సహాయము. భూమి కోల్పోయారట, మరి భూమి మళ్ళీ వారికి చదివారు లేదా, ఇప్పించడా. చూడండి ఎంత మంచి ప్రేమ. ప్రేమ అంటే ఏంటి, ఇది. ఒక మాట చదివి దేవుని వాక్యం ముగించేస్తాను. లూకాసు వార్త 10వ అధ్యాయం. ఇప్పుడు చదివాను కదమ్మా, ఆ మెఫీబోషెతు గురించి మనం చదివితే 9వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది, మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బలైతని భోజనము చేయించుండేను. చూడండి, ఈ మెఫీబోషెతు రాజు కుమారుడు ఉంటారు కదా, వారి కుమారుడు ఈయన ఒక్కటిగా చేసుకున్నాడంట. ఎవరు, దావీదు. ఆ విధంగా చేస్తారా మీరు? ఆ విధంగా చేస్తారా? మీ కుమారుడు ఒక మంచి స్థానంలో ఉన్నాడు కదా, ఈ పక్కన ఒక పిల్లవాడు ఉన్నాడు కదా, మనకి ఏం లేదు కదా, వాడిని తీసుకొచ్చి నీ కుమారులాగా ప్రేమిస్తావా? ఆ విధంగా ప్రేమించిందా ఎవరు? దావీదు రాజు. మెఫీబోషెతుకి ఏమి లేని స్థితిలో నలిగిపోయాడు, చాలా బీద స్థితిలో నలిగిపోయాడు. దావీదు గ్రహించాడు, వాడిని తీసుకొచ్చి తన కుమారులు ఒక్కరిగా చేసుకున్నాడు. అతను ఎక్కడైతే భోజనం చేస్తున్నాడో అతని దగ్గర భోజనం రాజు సన్నిధి, రాజు దగ్గర తినే భోజనం అతను కల్పించాడు. చూడండి, మరి మనం ఏం చేస్తాం, పని పిల్లలు పెట్టుకుంటాం, పని వాళ్ళని పెట్టుకుంటాం, వాటి దగ్గర భోజనం చేయాలి, మనం ఎక్కడ తినాలా, సింహాసనం మీద తినాలి. అది ప్రేమ. సొంత మన అన్న పిల్లలే పెట్టుకుంటాం అనుకోండి కదా, మనమేమి బల దగ్గర పెట్టుకుంటాం, మన తమ్ముడి పిల్లలు ఎక్కడ పెడతాం, ఎక్కువని పెట్టి భోజనం చెప్తాం. ఎందుకు అట్లా? ఆ తమ్ముడు తన భార్యకు భయపడి, ఆయన తన భార్యకు భయపడి ఇతర వాళ్ళు దూరం చేసుకుంటారు. ఇలాంటి స్త్రీలు ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఖచ్చితంగా నేను మనమందరం కూడా ఏం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏం చేయాలి, ఇతరులకు పంచాలి. తర్వాత ఇక్కడ ఒక మాట చదివి నేను ముగించేస్తాను. దయచేసి ఏమనుకున్నానండి, లూకాసు వార్త 10వ అధ్యాయం, 33వ వచనం చదువుకుందాం. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనము. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు,
అతని పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూసి అతని మీద జాలిపడి దగ్గరగా పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఇక పూట కులవాన్ని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాను. మరునాడతడు 2 దేనారములు తీసి ఆ పూట కులవానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించును, నీకేమైనాను నీకు ఇంకా వీరికి ఏమైనా కావాలనుకుంటే ఖర్చు చేసలేనరా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు ఇచ్చదనని అతనితో చెప్పి పోయాను. బాగా వినాలి. ప్రేమ అంటే ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతను ఎవరు? సమరాయుడు. ముగ్గురు ఉన్నారమ్మా. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? 30 ఏళ్ళలో యాజకుడు, తర్వాత 32లో లేవీయుడు. ముగ్గురు వ్యక్తులు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యాజకుడు. రెండో వ్యక్తి లేవీయుడు. మూడో వ్యక్తి సమరాయుడు. వీళ్ళంతా క్రైస్తవులే, వీళ్ళంతా చర్చికి వాళ్ళే, వీళ్ళంతా భక్తి కలిగిన వాళ్ళే. కానీ ఒక్కడున్నాడు మంచి భక్తుడు, మంచి ప్రేమ కలిగిన వ్యక్తి. అదెవరు? సమరాయుడు. వాళ్ళు ఏం చేశారంట? కొట్టి దొంగలు కొట్టి ఏం చేశారట? దారిలో పడేసినారు. వారు చచ్చి చావు స్థితిలో ఉన్నారట. అప్పుడే ఎవరు వెళ్ళారు? ముగ్గురు వెళ్ళారు భక్తులు. యాజకుడు వెళ్ళాడు, లేవుడు వెళ్ళాడు. కానీ ఎవరు ఆయన చూడలేదు. ఆ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయినట్టు అనుకోండి కదా. ఎవరు కొట్టి చనిపోయే స్థితిలో కూడా ప్రాణంతో వచ్చి వెళ్ళారు. అప్పుడు ఇద్దరు వెళ్ళారు. మొట్టమొదటి వ్యక్తి ఎవరు? యాజకుడు, లేవి. చూడు వాడు ఎవరు? అదే దానిలో ఎవరు వెళ్ళారు? సమరాయుడు. ఆ ప్రాణ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రాణంతో ఉన్నటువంటి ఆ వ్యక్తిని ఆ సమయాన్ని తీసుకొని వాడిని పరామర్శించి కదా వాడిని తన బండి మీద ఎక్కించుకొని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంట? పూటపల్లవాడంటే హాస్పిటల్. ఏంటంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి కదా ఆ డాక్టర్ చెప్పినాడు, అయ్యా ఇతను వచ్చారు, మరి ఎవరు దీనికి గురికి? ఎవరు? నేనే. తీసుకో, డబ్బు తీసుకో, ఇంకా కావాలంటే మళ్ళీ వస్తా. ఆయనకు నువ్వు ఎప్పుడైతే రిజైన్ చేస్తావో కదా, వదులుతావో అప్పుడు డబ్బు ఇచ్చి తీసుకొని ఎంత ఖర్చు అవుతుందో నేను భరిస్తాను. చూడండి, తన యొక్క గాయములు బాగు చేయడానికి డాక్టర్కి ఎంత ధారాళంగా డబ్బు సమర్పించాడు. అంటే ఒక వ్యక్తిని అతనిలో ప్రేమ ఉన్నది కాబట్టి ఇబ్బందులు ఉన్నటువంటి అతను ఆ వ్యక్తిని ఏం చేసేస్తాడు? సమరయుడు ప్రేమించి ఆదుకోనేను. ప్రేమించే మరి మనం కూడా చూస్తూ చూడటం పోతామా? అది క్రైస్తవం కాదు. క్రైస్తవ జీవితం ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏదనగా సమరయుడు ఏం చేశాడు? ప్రాణంతో ఉన్న ఆ వ్యక్తిని ఎత్తుకెళ్ళి హాస్పిటల్లో పెట్టి కదా డాక్టర్కి డబ్బు ఇచ్చి ఎంత కావాలో ఇది బాగు చేయాలని చెప్పాడు. అది ప్రేమ, అది క్రైస్తవం. బరువులారా మరి నాడు నుండి మనమందరం కూడా ఏం చేద్దాం? ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఇతరులకు చూపాలి. ఈ ప్రేమ కలిగి ఉండాలంటే ఏం చేయాలంటే మొట్టమొదటిగా నీ సహోదరుని ప్రేమించాలి, తర్వాత నీ పురుగు వాడిని ప్రేమించాలి, తర్వాత నీ శత్రువుని ప్రేమించాలి. ఆ ప్రేమతో పాటు ఆ ప్రేమ అంటే ఏంటి అనగా ప్రేమ అనేది దయ, దాక్షిణ్యము కలిగి ఉండాలి. ఆ ప్రేమ అనేది ఇతరులకు చూపాలి, ఇతరులకు సహాయం చేసేదిగా ఉండాలి. ఇబ్బందులు ఉన్న వారిని ఆదుకునేదే ప్రేమ. అవి ఎవరు ఆదుకున్నారు? ధర్మము చేసేట ఎవరికి? మామూలుగా మీరు అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 1-2 వచనాల్లో అతడు ఎవరు? ఎవరు? కొర్నేలు ఏం చేసింది? కొర్నేలు ఏం చేసినాడు? బహుధర్మములు కలిగి ప్రజలకు ధర్మము చేసే వ్యక్తి అంట. కొర్నేలి ప్రజలకు ధర్మము చేసినప్పుడు కొర్నేలి ఉద్యోగస్తుడు, గవర్నమెంట్ జాబ్, మంచి ఆఫీసర్ కొర్నేలి.
శతాధిపతి, 100 మందికి అధికారి, మంచి జాబ్ ఉంది. సంఘంలో విశ్వాసిగా ఉన్నాడు, భక్తులు ఉన్నాడు, సంఘంలో ఉద్యోగం చేస్తే సంఘంలో మంచి విశ్వాసిగా ఉన్నాడు. కానీ అందరికి సాయం చేశాడు. ఉద్యోగం చేస్తూ సంఘంలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాడు ఆదుకున్నాడు. కొన్ని తర్వాత ఇంకెవరు సంఘంలో ఆదుకున్నారు? విషయం గుర్తుంది ఆయన కుటుంబంగా చెప్పాలి. ఇలా అయినా ఒక ఆమె విషయం గుర్తుంది, చెప్పండి, తెలుగు చెప్పండి. దొరుకుతా అంటే మీకు ఎప్పుడు భాష వస్తుంది నాకు రాదు కదా. ఎవరు? ఇలాగనే ఆమె కూడా ఏం చేసింది? ధర్మ కార్యములు. ఎవరట? తబిత ఇతరులను ఆదుకుంది, కొన్ని ఇతరులను ఆదుకున్నాడు. మనం ఆ విధంగా సంఘంలో ఏం చేయాలి? మనం ఇతరులకు ప్రేమ చూపాలి, ఇతరులను ఆదుకోవాలి, ఇతరులకు సహకరించాలి. ఆ విధంగా ప్రేమ చూపిన వ్యక్తులు ఎవరెవరు చూశారు మనం? చెప్పండి, ఇప్పుడు ముందు చేస్తాం. ప్రేమ కనపరిచిన వాళ్ళు, ఇతరులకు ప్రేమ చూపిన వాళ్ళు చెప్పాలి చక్కగా. యాకోబు, తర్వాత దావీదు, యోసేపు, తర్వాత దావీదు, తర్వాత సమరయుడు. మళ్ళీ చెప్పండి. ప్రేమ చూపిన వాళ్ళు యాకోబు, యోసేపు, దావీదు, సమరయుడు. వీళ్ళంతా కూడా ప్రేమ చూపారు. ఇతరులను, ఆ ప్రేమ ఇతరులను ఆదుకునేటట్లు చేస్తాడు. మనం అలాంటి ప్రేమ చూపుతాం, ఇతరులను ఆదుకుంటాం. ఆ విధంగా ఉండి సమాజంలో మంచి పేరు సంపాదించుకుంటాం, దేవుని దగ్గర కూడా మంచి పేరు సంపాదించుకుంటాం. నిన్ను వలే నీ పొరుగు వారని ఆ విధంగా ప్రేమిద్దాం. గణ గణ మోగేడి తాళనివా, కంచువై మ్రోగేడి మాలానివా, గణ గణ మోగేడి తాళనివా, కంచువై మ్రోగేడి మాలానివా, ఎరుగదు నిలుబంగరు పొంగదు మేలుగనము పాలిని, గాలించి చూడర మేలైనది నీలో ఉన్నదా ప్రేమన్నది. ఏం చేయాలి మనము? ప్రేమ చూపుతాం. అట్టి గొప్ప భాగ్యము ప్రేమతో ముందుకు వెళ్తున్నా మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు తోడైంది నడిపించుగా గాక. ప్రార్థన చేస్తున్నాం.